హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఇడ్లీ కోసం సాంబార్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిబ్యాలు 1 కప్పు వేసుకొని వాటిని కడుక్కుంటున్నాను. తర్వాత పచ్చి కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను పొంగకుండా, కుక్కర్లో నుంచి వాటర్ బయటికి రాకుండా. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని వీటిని మెత్తగా ఉడకబెట్టుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ వెజిటబుల్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను నేను సాంబార్ కోసం అయితే. పసుపు, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొత్తిమీర, కరివేపాకు. నేను తీసుకున్న వెజిటేబుల్స్ అని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్, ఒక టమోటో, ఇక్కడ వెల్లుల్లి కూడా ఇలా పొట్టు తీసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఈ వెల్లుల్లి కూడా వేసేసి అవి రెడ్గా అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ అండ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రసం అంతా కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత 2 స్పూన్స్ వరకు కారం అయితే తీసుకున్నాను. అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈజీగా మీరు కూడా ఇలా ఇడ్లీ కోసం సాంబార్ అయితే చేసేసుకోండి. ఇలా నేను ఇడ్లీలోకి అయితే సాంబార్ని సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.